పోస్ట్ మార్టం చేశారు మేడం. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగి చనిపోయింది, ఇక్కడ యాంటీ మార్టం ప్రెషర్ అయ్యి ఇక్కడ ఎక్కువ ప్రెషర్ వల్ల చనిపోయింది, చనిపోయే ముందు చేసేటప్పుడు సెమెన్ ఉందా లేదనేసి అదొక కూడా టెస్ట్ వచ్చింది మేడం. సైటాలజీ రిపోర్ట్ అని స్పర్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ హెడ్ బాడీ టైప్ అంటే లైవ్లో ఉన్న స్పర్మ్ దొరికింది మేడం. అంటే చనిపోయే ముందు రోజు కానివ్వండి, చనిపోయే ఒక గంట ముందు కానీ 3 days మాత్రమే లైవ్లో ఉంటుంది. మరి ఆల్మోస్ట్ చాలా అంటే లోపలికి వెళ్ళి తగిలింది అని, అది శారీ వల్ల కాదు అని క్లియర్ కట్గా ఉంది. ఇన్ని రిపోర్ట్స్ ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా ఏది రిపోర్ట్ లేకుండా మాట్లాడడం లేదు మేడం. అన్ని ఇప్పుడు కేసు అట్లా ఉంటే మొత్తం వేరే తీసుకెళ్ళాలి. ఫోక్సో మన పాప కేసులో ఫోక్సో యాక్ట్ ఉంది మేడం. చిన్నపిల్ల కాబట్టి 14 years కాబట్టి ఫోక్సో యాక్ట్ తీసేసారు మేడం. తర్వాత మోటార్ కేసు తీసేసారు ఉంది అన్నట్టుగా చేశారు మేడం. అది డిప్యూటీ సీఎం చెప్తున్నారు కదా, అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు కూడా నాకు ఇంతవరకు ఇంకా 3 సార్లు విన్నా కూడా క్లారిటీ రావట్లేదు మేడం. అసలు దోషులు ఉంటే శిక్షించండి అంటారు, దోషులు లేకుండా నేను ఎఫ్ఐఆర్ అయింది, దోషులు లేకుండా నేను ఇంతవరకు పోరాడినాను, దోషులు లేకుంటే పాపను ఎవరు చంపుతారు మేడం? మరి ఈయననే ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నట్టు వాళ్ళకి దోషులు ఉంటే శిక్షించాలి అంటే ఎంతవరకు నేను అంటే నేను చేసిన ఈ 8 ఏళ్ల పోరాటం వృధాలు చేయడానికి మేము ఆ మాటలు అనేది ఇప్పుడు క్లారిటీ చెప్పాలండి. ఏదైనా కానీ సగం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆయన నాలెడ్జ్ ఉంటే కరెక్ట్ చెప్పాలి, ఇట్లా అని సగం చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిగతా ఎమ్మెల్యేలు చేస్తారా లేకుంటే టీడీపీ చంద్రనాయుడు చెప్తారా? నేను అడుగుతున్నా దీని నుంచి సబ్జెక్ట్